చెట్టు, పూల చెట్టుకు పూసి తీగ పెరిగింది. ఇల్లు ఒకటి ఉంది, చూడాలి. ఇవి పెద్ద కాకరకాయ, ప్రస్తుతానికి 2 వెళ్ళినాయి. ఇటు ఒకటి ఉంది. పిందెలు చాలా ఉన్నాయండి. నాలుగు వెళ్ళినాయి. ఇంకో పిందెలు, చిన్న చిన్న పిందెలు చేదు ఉంటాయి. కర్రీ వండితే కొంచెం మనకు కావలసిన సైజులో తెంపుకుంటే చాలు. ఎవరైనా వీడియో ఇష్టాలు ఉంటాయి ఇట్లా అనుకొని చూసుకోవాలి అండి. లేకపోతే చెట్లల్లో అవి దాగి ఉంటే మనకు కర్రీ అయిపోయాక అవి మళ్ళీ కంటికి కనబడతాయి. మొత్తం ఇప్పుడు వచ్చిందండి. ఫేస్ అయితే ఘోరంగా ఉంది, జర్నీ చేసి వెళ్ళినాయి. చూడాలి. ఇంకో చెట్టు అటు సైడ్ ఉంది. ఇలా దాగి ఉంటాయండి. పైన ఒకటి ఉంది, వైట్ కాస్తాయండి. మేమైతే ఏం మందు కొట్టాం, ఏం పెట్టాం, అవి చవే కాస్తాయి. చెట్టు ప్రతి ఇయర్ మాకు ఇదేనండి. చిక్కురైనా కాకరైనా ఏ మందు వారం, అవే కంటే అవే పూస్తాయి. ఫుల్ మంది తెంపుకుపోతారు. ఇంకా ఈ మొక్కలమే కాదండి, ఫ్యామిలీ 4-5 ఫ్యామిలీ దాకా వాడుకుంటాం ఈ చెట్టును. బ్యాక్ సైడ్ మొత్తం పండి ఇవన్నీ పూల చెట్లే. అసలు ఏం మందు పెట్టకుండా ఏం చేయకుండా ఇంత మంచి ఖాతా కావడం అంటే గ్రేట్ అండి. కొంతమంది అయితే ఫుల్ మందులు కొడతారు, అయినా అనే ఖాతా అనేది సరిగ్గా రాదు. ఎంత హెల్దీ అయిన కర్రీస్ మేము వీక్ ఒకసారి తింటామండి. చూడాలి ఇట్లా అనుకుంటాం. ఉంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదండి, గందుకే వాయిస్ అనేది సరిగ్గా రావడం లేదు. లేకపోతే కొంచెం గట్టిగా వచ్చు. ఇక మా పిల్ల అయితే నా ఎంబడి తిరుగుతుంది. ఎవరో తెంపుకపోయినట్టున్నారండి. ఇంకో చిన్న చెట్టుకి ఇక్కడ ఒకటి ఉంది, ఏ చిన్న కాకరి అన్నట్టు. దీనికి లేవు అనిపిస్తుంది, లేవండి దీనికైతే ప్రస్తుతానికి. పిందెలు అయితే చాలా ఉన్నాయండి, ఇంకొకసారి అయితే పనికి వస్తుంది.